అంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకే, ఆత్మాహుతి అనే పదాన్ని మానుకున్నారా? ఇదొకటి చెప్పండి. నేను ఇంకా ఆత్మాహుతి అనే మాట మాట్లాడను అని చెప్పండి. యా డెఫినెట్. మీరు మాట్లాడరు ఇంకోసారి ఆత్మాహుతి అనే పదం ఎత్తారు. చూద్దాం చూద్దాం అంటున్నాను. ఓకే, అంటే ఇంకా సందర్భాన్ని ఆలోచిస్తున్నారు. బట్టి నేను యా దేనికని నేను అప్పటిదప్పుడే నేను ఏదైతే ఉన్నానో అదే మాట మీద ఉంటాను. అప్పటిదప్పుడు నేను డిసిజన్ ఇప్పుడు నేనేదో అని మళ్ళీ తర్వాత అలా ఉండదు. బట్ దానికి నేను చెప్తాను ఎప్పుడు దాని సందర్భం బట్టి నేను అది ఉంటుంది. ఓకే, జైలుకు వెళ్ళి వచ్చిన వారు చాలామంది బయటకు వచ్చిన తర్వాత కొంత బయట ఉన్నటువంటి నేచర్ అక్కడ ఉండదు కాబట్టి కొంత ఫిజికల్గా సిక్ అవుతూ ఉంటారు, అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. సో మీ పరిస్థితి ఏంటి? యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫిట్, ఎందుకంటే మీరు గతంలో ఒంటి కాలపై నిల్చోవడం కానివ్వండి, ధ్యానాలు చేసే సమయంలో కానివ్వండి నేను చూసాం కాబట్టి. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? ఇప్పుడు కూడా నాకు ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కూడా ఉండేవి కూడా రావు. ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని అడిగే వారి కామెంట్స్ గురించి మీరు డెఫినెట్గా సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు నమ్మకం ఉన్న వాళ్ళే మళ్ళీ లైవ్ చూస్తూ కామెంట్ చేస్తున్నారు కాబట్టి. సో బయట ఉన్నప్పుడు మీరు కేవలం రోజుకు ఒకటే పూట తినేవారు, వారానికి ఒకసారి. మీరు గతంలో కూడా కొన్ని సందర్భాలు చూపించారు కూడా, మహేష్ కూడా మీతో పాటు ట్రావెల్ చేసి శ్మశానంలోకి వెళ్తే అక్కడ ఒక శవాన్ని మీరు తినడం చూసాం కాబట్టి. సో ఏంటి మీ ఫుడ్ స్టైల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా మార్పు వచ్చింది? మీరు దానికి ఒక రకంగా అలవాటు పడ్డారా? ఒకటే మధ్యాహ్నం అయితే భోజనం చేసేదాన్ని, అంటే ఒకటే పూట. ఓకే, సో అంటే సేమ్ మీ ఫుడ్ స్టైల్ అయితే లేదు అక్కడ. నేను ఫుడ్ బయట ఎలా ఉంటుందో లోపల కూడా అంతే. ఇంకా నేను ఫుడ్ గురించి ఎక్కువ పట్టించుకోను. నేను దొరికింది భోజనాది ఇచ్చింది తీసుకుంటాం, లేకపోతే లేదంటే. ఓకే, నాకు ఇదే కావాలి పర్టికులర్ గా ఇలాంటివి తినాలనేది అయితే ఆలోచనలు నాకు ఉండదు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని చూసిన వారందరూ కూడా ఒకసారిగా సడన్గా మళ్ళీ అఘోరి రాగానే కొన్ని వందల మంది వేల మంది లైవ్లో చూస్తున్నారు. సో ఏం చెప్తారు వాళ్ళకి? మీరు బయటకు రాగానే మీపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మీరు తప్పు చేశారు, మీరు కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ ఖండించిన వారికి కానివ్వండి, మీరు జైలుకి వెళ్ళడానికి. నేను ఒకటే మాట చెప్తున్నాను, తప్పు చేసిన్లు అనే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను, నేను తప్పు చేసినో లేదో భగవంతుని తెలుసు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నిర్ధారణ చేసుకునే నాకు అంత టైం లేదు, అంత ఆలోచించను కూడా. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అంతే లెవెల్ ఆలోచిస్తారు, హై లెవెల్ ఆలోచించారు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా ఎవరు ఏంటిది, ఏం సాక్రిఫైస్ చేశారు, ఎలా బతికారు, ఎలా బతుకుతున్నారు అని. వాళ్ళ లెవెల్స్ వాళ్ళు అక్కడి వరకే ఆలోచిస్తారు. వాళ్ళు అలాగే ఇప్పుడు నేనున్నాను, నా గురించి ఆలోచిస్తారు. రేపు ఇంకొక రోజు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి కూడా అంతే ఆలోచిస్తారు. వాళ్ళ పనే అది ఆలోచించడం తప్ప వేరేది ఏమి ఉండదు. వాళ్ళ గురించి నేను ఎందుకు నేను చేయాలి? జస్ట్ నన్ను నమ్ముకున్న వాళ్ళు అనుకుంటున్నారా? నేను 100% నేను అనుకుంటున్నాను మీరేం తప్పు చేయలేదని. 100%. సో చాలామంది మీకు సంబంధించి మీరు జైల్లో ఉండగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినప్పుడు కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మేము కలిసినప్పుడు ఎవరైనా కూడా మీరు చేసిన తప్పల్లా మీ భక్తులు లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళని చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం మీరు చేసిన చాలా పెద్ద పొరపాటు. అది మీరు దీన్ని విశ్వసిస్తున్నారా లేదా? మీ యొక్క భక్తులకు మీపై నమ్మకం ఉన్న వాళ్ళ వర్షన్ ఇది, అలా మాటలు మీరు ఏకీభవిస్తున్నారు? నేను దానికి చాలా గట్టిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల నన్ను నమ్మొచ్చింది, బట్ లైఫ్ లాంగ్ ఉంటానందుకు నేను అలా చేయడం జరిగింది. బట్ మధ్యలో ఏమైందో తెలియదు. నేను ఇప్పుడు వదిలేసిన, ఇంకా దాని గురించి అవసరం లేదా అనుకున్న వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాను? బట్ మీరు చేసిన పెద్ద పొరపాటు అదే. మీరు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు ఒంటి కాలిపై నిలిచినప్పుడు అనుకుంటున్నారు, ఒక జీవితం ఇవ్వడం అని నేను అనుకున్నాను, అంతే. ఓకే, మీరు అక్కడ ఒంటి కాలిపై నిల్చోడానికి అక్కడ కనిపించినప్పుడు నిజంగా మీపై చాలా విశ్వాసం ఉండేది, ప్రజలంతా నమ్మారు. మీరు వెమ్లవాడ వెళ్ళినప్పుడు నమ్మారు, మీరు శంషాబాద్ హనుమాన్ టెంపుల్ ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు నమ్మారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం జరిగిందో, మీపై ఆరోపణలు, మీపై చాలా పెద్ద ఎత్తున కొంత మీకు మచ్చ ఎదురైంది. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నమ్మారు, నమ్మకాలు ఉన్నాయి, మీరు పూజించారు, మిమ్మల్ని ఆరాధించారు, ఇవన్నీ జరిగాయి. సో అక్కడ ఆ అమ్మాయితో వెళ్ళడం అనేది తప్పు అని మీరు విశ్వసిస్తున్నారా? మీ భక్తుల నమ్మకం మేరకి, లేకపోతే మిమ్మల్ని ఆరాధించారు నమ్మకం మేరకి వాళ్ళు తప్పుపడుతున్న అంశం అదే, మీరు దాన్ని నమ్ముతున్నారా? వాళ్ళ యొక్క విశ్వాసం నిజమే అంటున్నారా? డెఫినెట్ గా అది ఒకటి అయి ఉండొచ్చు. బట్ నా దృష్టిలో ఏం ఆలోచించిందంటే, అప్పుడు ఆలోచించింది చెప్తున్నా. సరే, ఆడపిల్ల అందరినీ, సొసైటీని కూడా ఎదిరించి, తల్లిదండ్రులు కూడా వద్దనుకొని వచ్చింది కదా, ఓకే అడుగుతుంది కదా, ఆడపిల్ల అడిగితే చేయాలి కదా అని జస్ట్ లైఫ్ లాంగ్ ఉంటున్నందుకు అలా చేశాను తప్ప, ఏదో ఇంటర్నేషనల్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో ఆశించి, లేకుంటే ఇంకో రకంగా అలా నాకు ఏం అవసరం లేదు. అలాంటి చాలా మంది అలా అనుకొని ఉంటే ఈరోజు నేను ఇలా ఉంటాను కదా. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇప్పుడు జనరల్గా మిమ్మల్ని అడిగితే అదే చెప్తారేమో, మీరు మోసపోయారా, మోసగించి ఇప్పుడు జైలుకి పోయారా? మోసపోయారా, మోసగించారా? నేను చెప్పాలా? చెప్పండి.
100% మోసపోయినా కాబట్టే జైలుకి వెళ్ళా. ఇది ఓపెన్ స్టేట్మెంట్. నేను ఇంకా దాంట్లో రెండో మాట ఉండదు. మోసపోయాను కాబట్టి, నమ్మాను కాబట్టి, ఎక్కువ నమ్మాను కాబట్టి జైలుకి వెళ్ళాను. మిమ్మల్ని మోసగించింది ఎవరు అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని మోసగించింది ఎవరు? అది నాకు తెలియదు. అంత భోలేనాథ్కే తెలుసు ఎవరు చేశారు, ఎవరు మీరు మీరు భోలేనాథ్ భక్తురాలు, మీరు భోలేనాథ్ భక్తురాలు, మీ భోలేనాథ్కి మీ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు. మీకు తెలియకపోతే మరి ఎవరికి తెలియదు. అదే చెప్తున్నా కదా, నేను బయట ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఇంకా గతం గురించి నాకు అవసరం లేదు. ప్రజెంట్ ఏంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది నాకు కావాలి అంతే. ఇంకా ఆఫ్ కోర్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో కూడా మైండ్ లో పెట్టుకొని ఆలోచించి అంత టైం వృధా చేసుకోదలుచుకోలేదు ఇంకా. సో గతంలో కూడా మీరు నాతో పాటుగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలపైన. మీరు కొన్ని సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పకపోతే అనుమానాలు ఇంకెక్కువ అయితే, రెట్టింపు అయితే, క్వశ్చన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఇప్పటికైనా మాకు అనిపించింది ఏంటంటే డెఫినెట్గా మీరు మీపై ఆరోపణలకి సమాధానాలు చెప్పండి, నివృత్తి చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. మీ ఒంటి పైన కనీసం అక్కడ కనిపించినటువంటి ఆ రుద్రాక్షలు లేకపోతే ఆ పుర్రెలు ఇవి తప్ప ఏమి ఉండవు. బట్ అక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఆస్తిపాస్తుల కోసం కాదు. ఇంకా మీ ఊర్లో గుడిసే ఉంది అమ్మ నాన్నకి. వాళ్ళు మొన్న వచ్చిన తీరు చూస్తే అకౌంట్స్ కూడా నేను ఇప్పుడు గట్టిగా చెప్తున్నాను, నా అకౌంట్స్ కూడా మోకిలా పిఎస్ లో ఉన్నాయి. నాకు ఎన్ని అకౌంట్ ఉన్నాయి వాళ్ళకి వెళ్ళి అడగండి నా అకౌంట్ లో ఎంత ఉన్నాయని. మరి దానికంటే ఇంకెక్కువ నిర్ధారణ చేసుకోలేదు. ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా కొద్దీ దానికి ఇంకా రెట్టింపు అవుతుంది. అదే అంటున్నాను. మీరు మీపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు అప్పుడే ఖండించే ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. సో మీరు ఖండించకపోవడం మూలంగానే ఇంకా ఈ క్వశ్చన్స్ రెట్టింపు అవుతున్నాయి. ఎందుకు ఖండించడం చిన్నటికి, దాన్ని ఎందుకు పెద్దగా చేసుకోండి నేను అనే ఆ ఉద్దేశంలో ఉన్నాను. కానీ నేను ఒకటే అన్నాను, ఐ హేట్ మనీ. ఎందుకంటే నాకు డబ్బు అవసరమే లేదు. ఆయన ఇచ్చింది ప్రసాదంగా వచ్చింది, దాంతోనే జీవితం గడుస్తుంది తప్ప ఆశపడి లక్షలు కోట్లు ఇవన్నీ మాకు అవసరం లేదు కూడా. ఇప్పటికి కూడా నాకు వద్దు. ఆయన ఇచ్చింది ఉన్నది, లేనిది లేదు, ఇంకా అంతే. రైట్. మీరు అంటున్నారు నన్ను మోసగించారు, నేను మోసపోయానని చెప్పి. ఎవరు మోసగించారు, ఎవరు మోసం చేశారు? ఎందుకంటే డెఫినెట్గా వాంట్స్ టు నో. మిమ్మల్ని మోసగించారు అని అంటే రేపటి రోజున ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటో. మోసం చేసిన వాళ్ళు నా అంతరాత్మకు తెలుసు, మా భోలేనాథ్కి తెలుసు. చాలా ఇంకా వేరే వాళ్ళకి ఇంకా మీ భక్తులకి లేకపోతే మిమ్మల్ని ఆరాధించే వాళ్ళకి మీపై నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు స్టేట్ కి వచ్చి అడిగితే చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పండి. వాళ్ళ తరఫున నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని నమ్ముతాను, మీరు సమాధానం చెప్పండి. మిమ్మల్ని నమ్ముతాను, నేను చెప్తాను. మీరు డైరెక్ట్ కలవండి, మీకు చెప్తాను. డైరెక్ట్ గానే ఉన్నాం కదా, ఇట్లా మీడియాలో కాకుండా. ఎందుకు మీరు మళ్ళీ మోసగించారు వీళ్ళు అని చెప్తే, వాళ్ళ పేర్లు బయటికి చెప్తే మళ్ళీ మీ పైన కుట్రలు చేసే అవకాశం భయపడుతున్నారేమి? నేను ఎవరికి భయపడను. నేను భయపడేదాన్నే కాదు, చెప్తున్నా కదా నాన్న. డంకా బజాయించి చెప్తున్నాను, భయపడేదాన్ని కాదు, అసలు భయపడను కూడా. భయపడడానికి మేమేమన్నా మర్డర్లు చేశామా, మానబంధాలు చేశామా, లేకుంటే లక్షల కోట్లు దోచుకున్నామా, పీఠాలు పెట్టుకున్నామా? కాదు కదా. జస్ట్ ధర్మ పోరాటం చేసిన. బట్ కొంతమంది కొన్ని ఫేక్ గా క్రియేట్ చేసుకొని కేసులు వేసుకొని. ఐ డోంట్ కేర్. అలాంటి చిన్న వాటికి కూడా రియాక్షన్ చేస్తే ఇంకెందుకు, వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఏదైనా కౌంటర్ ఇచ్చిన అనుకో, అక్కడ నుండి ఇంకో కౌంటర్ వస్తుంది,